ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. రుద్రుని యొక్క కన్నీటి ధార రుద్రాక్ష. రుద్రుడు శివుడు. ఆయన ఆనంద బాష్పాలు భూమి మీద పడితే రుద్రాక్షలు వచ్చాయి. ఈ రుద్రాక్షలు ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి ఐశ్వర్యం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆయుష్ ఇవన్నీ కూడా పెరగాలంటే ప్రతి ఒక్కళ్ళు రుద్రాక్షలు ధరించాలి. పంచముఖి రుద్రాక్ష ఎక్కడైనా దొరుకుతుంది. అయితే ఈ రుద్రాక్షల్లో అత్యంత కీలకవంతమైన ఒక రుద్రాక్ష ఉంది, ఏకముఖి రుద్రాక్ష అని చెప్పేసి. ఈ మధ్య డూప్లికేట్లు ఎక్కువ ఉన్నాయి, జాగ్రత్త. అసలు సిసలైన ఏకముఖి ఎక్కడ పడితే అక్కడ దొరకదు, కొన్ని లక్షలు చేస్తుంది. ఆ ఏకముఖి రుద్రాక్షను గనక మెడలో ధరిస్తే సర్వ సంపదలతో మానవుడు తులతూగుతాడు అని చెప్పేసి శాస్త్రం. ఏకముఖి రుద్రాక్ష మాల, చిన్న చిన్న రుద్రాక్షలు ఏకముఖితో ఉన్నవి మాలగా చేసి ఆ మాలను ఈ విధంగా ధరించి దీనికి 3 ముఖాల రుద్రాక్ష వేయాలి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపం 3 ముఖాలు. ఇవన్నీ ఏకముఖే, పరమేశ్వరుడి వరప్రసాదం కాబట్టి నాకు వచ్చినాయి. ఇష్టం వచ్చినట్టు ఎవరికి పడితే వాళ్ళకి రావు. ఇటువంటి ఏకముఖి రుద్రాక్షమాలను ధారణ చేసే శక్తిని ఆ పరమేశ్వరుడు నాకు కలిగించాడు. అందుకే నేను ధరించాను. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరూ కూడా సుసంపన్నులై జీవించాలని ఆశీర్వదిస్తున్నాను. చక్కగా ఆరోగ్యవంతులై ఉండాలని ఆశీర్వదిస్తూ ఈ ఏకముఖి త్రిముఖితో కూడినటువంటి రుద్రాక్షమాల మీ అందరికీ ఈ విధంగా చూపిస్తున్నాను. మీకు ఒకే ఒక రుద్రాక్ష కావాలంటే నా దగ్గరికి రండి. ఏకముఖి రుద్రాక్ష 1,00,000 రూపాయలు అవుతుంది, తమాషా కాదు. 1,00,000 రూపాయలు తెచ్చుకోండి, ఇస్తాను. ఊరికే ఇవ్వకూడదు రుద్రాక్షలు, అందుకని అన్నమాట. అది మీ ఇష్టం. ఇలా ఏకముఖి రుద్రాక్ష ద్వారా అభీష్ట సిద్ధులన్నీ కూడాను నెరవేరుతాయి అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తోంది. మరి ఈ రుద్రాక్ష వెనకాల దాగిన పరమార్థం నడునొప్పి రానియదండి. ఎప్పుడూ దేదీప్యవంతమైన ఆనంద తత్వంలో మనసు వికసించి దైవ చింతన తత్వాలతో కీర్తి ప్రతిష్టలతో తొలతూగుతాడు మానవుడు. అలాగే 14 ముఖాల రుద్రాక్ష బంగారంతో తయారు చేయించి మంగళవారం రోజు శుభ్రమైన పాత్రలో ఎర్రటి పుష్పాలపై స్థాపించి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర మధ్య గంగాజలంతో అభిషేకం చేసి ధూప దీపాలతో పూజించి దారంతో మెడలో గనక 14 ముఖాల రుద్రాక్ష ధరించినట్లయితే పెద్దల ద్వారా సంక్రమించినటువంటి స్థిరచరాస్తులు, సంపదలు వృద్ధి చెందకపోయినా తరిగిపోతుందనేటువంటి విచారం ఉన్నా కూడాను నిలుస్తాయి అన్నమాట. ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకోకుండా కలకాలం ఉండేటట్టుగా చేసే శక్తి 14 ముఖాల రుద్రాక్షలో కూడా దాగింది. అసలు ఏకముఖి రుద్రాక్ష ఉంటే అన్నీ వచ్చినట్టేనండి, నిజం, అబద్ధం కాదు. ఈ ఏకముఖి రుద్రాక్షను మీరు పూజామందిరంలో కూడా ఉంచుకొని నిత్యం కూడా పూజ చేయండి. సర్వజనావళికి కూడాను అదృష్టం వచ్చి తీరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.